ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభాబంధనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి జీవన్ టీవీ బాబు మాగాపు ఈ ఛానల్కి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, అనేక మందికి మెసేజెస్ని పంపించండి. ఈరోజు మరి వసంతకాలము అనేటువంటి అంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వసంతకాలంలో 3 అనుభవాల్ని మీకు చెప్తాను ఈరోజు. మరి బైబిల్ గ్రంథంలో వసంతకాలం అంటే ఏంటి, వసంతకాలం గురించి ఎందుకు రాయబడింది అనేటువంటి విషయాల్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే బైబిల్ మహాగ్రంథంలో వసంతకాలము, గ్రీష్మకాలము ఇలాగా మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకమైన పేరుని మనం కనుక్కుంటాం. అయితే ఈ వసంతకాలము ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుంటే ఆత్మీయ అర్థం ఏ రీతిగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం. మరి ఇది దేని గురించి చెప్పబడుతుంది అని మనం ఆలోచన చేస్తే వసంతకాలం అనేది మరి లోకానుసారముగా ఒక కాలంలో ఇది వస్తుంది, గ్రీష్మకాలం ఒక కాలంలో వస్తుంది. అలాగే ఈ వసంతకాలంలో ఎవరు ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథంలోంచి మనం కొన్ని నేర్చుకుందాం. వసంతకాలం నుంచి బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు. అయితే ఆ వసంతకాలం రోజున బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆత్మీయ పాఠముగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను వినండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ వసంతకాలపు అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఈ యుద్ధానికి దావీదు పోలేదు. ఈ వసంతకాల అనుభవము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి వసంతకాలపు అనుభవం యుద్ధము చేసేటువంటి అనుభవం. ప్రభువు ప్రియులారా, మనిషి జీవితం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. భూమి మీద ప్రతి మనిషి బ్రతికేటువంటి జీవనం ఏంటంటే ఒక యుద్ధం. ఈ రోజున మనిషి యుద్ధం చేస్తున్నాడు. దేంతో యుద్ధం చేస్తున్నాడు? టెక్నాలజీతో యుద్ధం చేస్తున్నాడు, పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాడు, వాతావరణంతో యుద్ధం చేస్తున్నాడు, వ్యాధులతో యుద్ధం చేస్తున్నాడు, వైరస్తో యుద్ధం చేస్తున్నాడు. అన్నిటిలో కూడా మానవుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం లేని జీవితం అంటే ఏమీ లేదు. ఒక కుటుంబాన్ని మీరు ఆలోచన చేస్తే, ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఎన్నో గొడవలు ఉంటాయి, అది యుద్ధమే. సంసార జీవితం కూడా యుద్ధమే. యుద్ధమని ఎందుకు అంటున్నానంటే ఇద్దరు కలిసి నివసించడం చాలా కష్టం. కొన్నిసార్లు కొన్ని వ్యూస్ వాళ్ళిద్దరికి అర్థం కాలేదనుకోండి, ఒకరినొక అండర్స్టాండింగ్ లేదనుకోండి, నేను ఒకటి కొనాలంటే వాళ్ళు ఇంకోటి కొనాలన్నారు అనుకోండి, అప్పుడేమవుద్ది? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు. అప్పుడు ఫ్యామిలీస్ విడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా యుద్ధము. సంసారము కూడా యుద్ధముతో పోల్చారు ఒక ఆయన. అందుకే సంసారం ఒక సంగీతం అంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్యూన్ అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రాగం వస్తుంటుంది, ఒక్కొక్కసారి నవ్వుల రాగం వస్తుంది, ఒక్కొక్కసారి ఏడుపు రాగం వస్తుంది, ఒక్కొక్కసారి దబిడి దిబిడి దబిడి అనే తెపాల సౌండ్లు వస్తుంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సౌండ్స్ వస్తుంటాయి. అంటే ఈ భూమి మీద యుద్ధ కాలం అన్నాడు. అయితే ఈ యుద్ధము దావీదు వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. వారు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఇతను వసంతకాలం యుద్ధానికి వెళ్ళకపోవడాన్ని బట్టి ఏం చేశాడంటే, ఆ కింద మీరు ఇంకా చదివితే 2వ వచనంలో, ఒకనొక దినమున పొద్దుగుంకి దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద నడుచు పైన చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడను అంటాడు. ఇతను యుద్ధమునకు పోకుండా ఇంటి దగ్గర ఉండి మేడకు దిక్కినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తుండగా కనిపించి, ఆ ఇన్సిడెంటే ఇతను యుద్ధానికి పోకుండా ఆ వసంతకాలంలో ఆ స్త్రీని అలా చూడడాన్ని బట్టి ఇతని జీవితం అక్కడ ఒక స్టకింగ్ ఏర్పడింది. ఒక భయంకరమైన జీవితంలోనికి ఇతను తీసుకెళ్ళిపోయింది. హత్యకు దారితీసింది, అవమానానికి దారితీసింది, ప్రవక్త వచ్చి హెచ్చరించే వరకు తీసుకెళ్ళిపోయింది. అంటే యుద్ధము చేయవలసిన స్థితిలో యుద్ధము చేయకుండా ఈ రోజున ప్రపంచ మానవాళి. ఇది మన ఆత్మీయ అర్థం. మరి దావీదు యుద్ధానికి వెళ్ళాడా? లేదు, వాళ్ళు వెళ్ళారు. ఇతను ఎందుకు వెళ్ళలేదు అంటే వసంతకాలం ఇక్కడ ఏం చెప్తుందంటే యుద్ధము చేసేటువంటి సమయం. మనము దేనితో యుద్ధం చేస్తున్నాం? మనం దేనితో యుద్ధం చేయాలి?
2 Corinthians 10:2 అంటాడు, మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు. మన యుద్ధము దేనితో అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించుకుందుము అంటాడు. కాబట్టి అక్కడ మనం ఆలోచన చేస్తే 13 ఏమంటాడంటే 4వ మా యుద్ధోపకరణలు శరీర సంబంధం కావు కానీ దేవుని దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి అంటాడు. అంటే యుద్ధోపకరణాలు అంటే ఈ లోకమైన సంబంధమైనవి కాదు. కత్తి పట్టుకొని వెళ్ళడమో, తుపాకీ పట్టుకుని వెళ్ళడమో, బాణం పట్టుకుని వెళ్ళడమో, ఫెరంగలు పట్టుకెళ్ళడమో కాదండి. ఈ యుద్ధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల గురించి మాట్లాడచ్చు, వాటిలో మనం యుద్ధం చేయాలి. అంతే తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి విధానాల గురించి మనము చేయవలసిన పని అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ యుద్ధం దేంతో మనం చేస్తున్నామంటే మనం పోరాడు శరీరంతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ చదువుకుంటే, అనగా మనం పోరాడలు శరీరంతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అధికార సంబంధం లోకరాజులతోనూ, ఆకాశ మండల దురాత్మల సమూహంతోనూ పోరాడొచ్చును. మనం పోరాడేది దేని కొరకు? అధికారులతో, ప్రధానులతో, అంధకార శక్తులతో పోరాడుతున్నాం, లోకనాథులతో పోరాడుతున్నాం, ఆకాశమైన దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఈ యుద్ధాన్ని చేయకుండా, ఇలాంటి యుద్ధం చేయకుండా మేడ మీదకి వెళ్ళి పాపపు స్థితిలో పడిపోయినటువంటి ప్రపంచము ఈరోజు చాలామంది జీవితాల్లో ఉంది. ఏ రకమైన యుద్ధాన్ని నీవు కొనసాగిస్తున్నావు? అందుకే 17 ఏమంటాడంటే, మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మఖడ్గమును ధరించుకొనుడి అంటాడు. అంటే మన యుద్ధం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, మన యుద్ధం ఎలాంటి వారితో మనం చేయాలి అని ఇక్కడ మనకు చెబుతున్నాడంటే, అక్కడ రక్షణ శిరస్త్రాణము అన్నాడు. చూడండి, హెల్మెట్ పెట్టుకుంటాం, శిరస్త్రాణం ఉంటుంది, దాన్ని రక్షణ, నీ శిరస్సుకి రక్షణ. అలాగే రక్షణ శిరస్త్రాణం నీకు ఉండాలి, రక్షణ ఉండాలి. అక్కడ ఇంకోటి ఏమన్నాడు? దేవుని వాక్యమును ఆత్మఖడ్గం. నీకు విశ్వాసం లభించింది ఏ స్థితికైనా నీకు కావాల్సింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుని వాక్యమును ఆత్మఖడ్గం. ఖడ్గం ఎలాంటిది? 2 అంచుల ఖడ్గము గలది. వాక్యము 2 అంచుల ఖడ్గము గలది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము దేవుని వాక్యమును ఆత్మఖడ్గాన్ని ధరించుకోవాలి. వాక్యము, జీవవాక్యాన్ని మనం చేతపట్టుకుని జ్యోతుల వల్ల ప్రకాశించాలి. కాబట్టి రక్షణ శిరస్త్రాణం మనకు ఉండాలి యుద్ధం చేసేవాడికి. అలాగే దేవుని వాక్యం ఆత్మఖడ్గము కూడా ఉండాలి. వాక్యం తెలియాలండి. ఈరోజు వాక్యం తెలియని పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? చాలామంది దైవసేవకులు వాక్యం తెలియట్లేదు. మీరు దయచేసి వాక్యం నేర్చుకోండి, చదవండి. తెలియకపోతే అడగండి, కామెంట్ చేయండి. నేను మీకు వివరంగా వివరిస్తాను వాక్యాన్ని. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనం యుద్ధం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశముగా మనకు కనబడుతుంది. కాబట్టి పౌలు జీవితంలో నేర్చుకున్న సత్యాన్ని ఎఫెసీ సంఘానికి అతను రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఏమంటాడంటే, మనం పోరాడేది లోక సంబంధమైనది కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ మనం చదువుకుంటే అక్కడ ఏముంది అని మనం ఆలోచన చేస్తే, 1:27 మనం చదివితే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో స్వార్థ విశ్వాసపక్షంలో పోరాడుచు అంటాడు. ఎవరికి మనం బెదరక్కర్లా. బెదరకుండా ఏమన్నాడు? స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు. స్వార్థ కొరకు పోరాడాలి, విశ్వాసం కొరకు పోరాడాలి. ఈ రెండింటి కోసం పోరాడుచు ఏక మనసు గలవారు ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం దేని గురించి పోరాడాలి? విశ్వాసం గురించి పోరాడాలి, సువార్త గురించి పోరాడాలి. ఈరోజు సువార్త చేస్తున్న చాలామంది చెప్పొద్దండి వెళ్ళిపోతున్నారు. ఏం తప్పు చేసాం మనం? దేవుడు రక్షకుడు అని ప్రకటిస్తున్నాం, ఒక సృష్టికర్తను ప్రకటిస్తున్నాం. ఎందుకు వదిలిపోవాలి? వాళ్ళు ఏమంటారు? అబ్బాయి ఎక్కడ సువార్త చేయకండి. అందరికీ మత స్వేచ్ఛ ఉంది, ఎవడైనా చేయొచ్చు సువార్త, ఎవడైనా అధికారం చేయొచ్చు. నీ దేవుడిని ప్రకటించుకుంటున్నావు. నేను తెలుసుకుని నేను దేవుడిని ప్రకటించుకోవడానికి నాకు హక్కు లేదా? ఉంది.
రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్గా ప్రతి ఒడికి రైట్ ఉంది. సువార్త గురించి పోరాడాలి, విశ్వాసం గురించి పోరాడాలి. విశ్వాసం ఈరోజు నేను బలహీనపరచడానికి ఎన్నో శక్తులు నీ వెనకాల ఉన్నాయి. అలాంటి వాటిని బట్టి నువ్వేం చేయాలంటే పోరాడుచ్చి ఉండాలి, యుద్ధం చేస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద నీ కాలము యుద్ధ కాలము. ఈ అంచె దినాల్లో యుద్ధం చేస్తున్నాం. నేను మనం చెప్పాను, కరువు అనేది ఒక యుద్ధం, కరోనా అనేది ఒక యుద్ధం, ఇప్పుడు రీసెంట్గా గ్యాస్ అనేది ఒక ఆర్థిక మాన్యం, ఇది ఒక యుద్ధం. ప్రతిదీ యుద్ధం అండి. ఒక్కొక్క యుద్ధము ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ప్రభుని పిల్లరా, మీరందరూ గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యుద్ధాన్ని మనం చేస్తున్నాం. వసంతకాలంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఈ యుద్ధ అనుభవం. కాబట్టి ఏ రకమైన యుద్ధం చేస్తున్నాం. ఆయన యుద్ధము చేయకుండా వసంతకాలమున పాపములో పడిపోయాడు. నీ జీవితంలో యుద్ధం చేయండి, పాపములో పడకుండా, శాపములో పడకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో వసంతకాలపు రెండవ అనుభవాన్ని మనం నేర్చుకుందాం. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదముల కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ వీళ్ళందరూ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపలో నీ ప్రేమలో దాచిపెట్టి కృప చేసి కాపాడు, సహాయం చేయండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.